పేరు విజయలక్ష్మి. నేను ఒక సుజోక్ థెరపిస్ట్ని. ఇవాళ మన టాపిక్ వచ్చేసి డైజెస్టివ్ ట్రాక్లో ఉండే ఇష్యూస్, దాన్ని మనము సుజోక్ త్రూ ఎలా క్యూర్ చేసుకోవాలో చూద్దాం. మన డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసి మోర్ దెన్ 30 feet ఉంటుంది. అందులో ఫస్ట్ 15 feetsలో ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాని రూట్ కాజ్ వచ్చేసి స్టమక్లో, అంటే ఇష్యూస్ వచ్చేసి స్టమక్లో ఉంటాయి. తర్వాత 15 feetలో ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి మనకు, అది దాని ఎఫెక్ట్ వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్, మన అంటే కాన్స్టిపేషన్ రూపంలో కానీ, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇట్లాంటివి, అంటే మోషన్ రాకపోవడం ఇట్లాంటివి మనకు దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. స్టమక్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పర్ గ్యాసెస్ కానీ, నోట్లో పూత అంటే స్టొమాటైటిస్, ఓరల్ క్యావిటీ అంతా బ్లిస్టర్స్ రావడము, పొక్కులు రావడము, లేదంటే మళ్ళీ జింజివైటిస్ అంటే గమ్స్లో లిక్విడ్స్ రావడం, మాట్లాడుతుంటే తీగలు రావడము, అదర్వైజ్ బ్యాడ్ స్మెల్ రావడం కానీ, ఇట్లాంటివి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అండ్ లోవర్ పార్ట్ ఇంటెస్టైన్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, యాజ్ పైల్స్ కానీ, డౌన్ గ్యాసెస్ కానీ, అట్లాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మనం సుజోక్ త్రూ ఎట్లా క్యూర్ చేసుకుందామో చూద్దాం. సుజోక్ త్రూ మనకు థంబ్ ఈజ్ హెడ్. హెడ్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఫాలెంజ్లో వచ్చేసి హెడ్, సెకండ్ ఫాలెంజ్లో వచ్చేసి నెక్, అండ్ ఈ ఏరియా వచ్చేసి స్టమక్ ఏరియా, అబ్డోమిన్ ఏరియా. మనకు ఫస్ట్ 15 feetsలో ఏ ప్రాబ్లం ఉన్నా దాని రూట్ కాజ్ వచ్చేసి స్టమక్లోనే ఉంటుంది. ట్రీట్మెంట్ వచ్చేసి స్టమక్లోనే చేసుకోవాలి మీరు. అంటే ఈవెన్ స్టొమాటైటిస్ అంటే ఓరల్ క్యావిటీలో బ్లిస్టర్స్ రావడము, నెక్ గొంతులో మంట రావడము, ఈవెన్ స్టమక్ పెయిన్ రావడము, అట్లాంటివి ఏవి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఫస్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ వచ్చేసి స్టమక్లోనే ఉంటుంది. స్టమక్లో పాయింట్ వచ్చేసి ప్రోబ్తో కానీ, బట్తో కానీ, టూత్ పిక్తో కానీ, మీరు పెన్సిల్ ఆర్ పెన్తో కానీ ఫైండ్ చేసుకోవచ్చు. ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఫైండ్ చేసుకోండి. ఏదో ఒక పాయింట్లో మీకు పెయిన్ఫుల్ పాయింట్ దొరికిపోతుంది. ఆ పాయింట్ని మీరు మార్క్ చేసుకొని అక్కడ వచ్చేసి కొంచెము ప్రెషర్తో మీరు ట్రీట్మెంట్ చేసుకోండి. ఇట్లా పాయింట్ వచ్చేసి టూ హార్డ్గా కానీ, టూ సాఫ్ట్గా కానీ ప్రెషర్ చేయకండి. బేసిక్గా ఇది మీ హ్యాండ్ కాబట్టి ఇది పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని టూ హార్డ్గా కానీ, టూ సాఫ్ట్గా కానీ ప్రెస్ చేయకండి. ఇక్కడ మీకు ఒక పాయింట్ దొరికిపోయాక ఇట్లాంటి సర్జికల్ టేప్, ఇది వచ్చేసి సర్జికల్ టేప్ మీకు ఎనీ మెడికల్ షాప్లో దొరికిపోతుంది. ఇట్లాంటి టేప్ మీద ఒక పెసరగింజ, ఒక మూంగ్ దాల్ ఇట్లా మాత్రమే వేయండి. అంటే వైట్ పార్ట్ వచ్చేసి మీకు స్కిన్కి తాకాలి. ఇట్లా అంటే స్ప్రౌట్ అనేది వైట్ పార్ట్ త్రూయే వస్తుంది కదా, మనకు ఎనర్జీ అనేది ఈ వైట్ పార్ట్ త్రూయే మన స్కిన్కి వెళ్ళిపోతుంది. ఈ సీడ్ వేయడం వల్ల ప్రెషర్ ఒకటే కాదు, ఈవెన్ ఎనర్జీ కూడా మనకు లోపలికి పోతుంది. మీకు ఏ పాయింట్లో పెయిన్ఫుల్ పాయింట్ దొరకలేదు అని అనుకోండి, అప్పుడు సేమ్ బంచ్ ఆఫ్ సీడ్స్, ఇట్లా మేథీ సీడ్స్, ఫెనోగ్రిక్ సీడ్స్, ఇట్లాంటి కొన్ని సీడ్స్ తీసుకొని ఈ ఏరియా, ఈ స్టమక్ ఏరియా మొత్తం కవర్ చేసేసుకోండి. ఓకే, ఈ ప్లాస్టర్స్ వచ్చేసి మీరు 6 hours కానీ, మోర్ దెన్ 6 hours కానీ, ఆర్ ఓవర్ నైట్ పెట్టుకొని ఎవ్రీ ½ an hourకి ఒక 5 to 6 times ఇట్లా ప్రెస్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, టూ హార్డ్గా కానీ, టూ సాఫ్ట్గా కానీ ప్రెస్ చేసుకోకండి. మీరు ఎంత ఓడ్చుకుంటారో అంతే ప్రెస్ చేయండి. అండ్ దీని ఎఫెక్ట్ వచ్చేసి మీకు నెక్లో చూపిస్తుంది. అంటే గొంతులో మంట కానీ, లేకపోతే గ్యాసెస్ త్రూ వస్తుంది అని అంటే ఈ నెక్లో పాయింట్ మీరు ఫైండ్ అవుట్ చేసేసుకోండి. ఇట్లా ఎనీ ఏరియాలో పాయింట్ దొరికింది అని అంటే మాత్రం బెటర్ అక్కడ ఒక మార్క్ చేసుకోండి. గ్రీన్ ఆర్ బ్లాక్, ఈ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే గ్రీన్ ఆర్ బ్లాక్ కలర్ మాత్రమే యూజ్ చేయండి. అక్కడ కూడా ఒక పాయింట్ వేసేసుకోండి. లేదు నెక్లో ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ మౌత్లో అల్సర్స్ రావడం కానీ, బ్యాడ్ స్మెల్ రావడం కానీ, ఏదన్నా మౌత్లో చూపిస్తుంది, టంగ్లో పూత రావడము, అంటే నోట్లో పొక్కులు రావడం, అట్లాంటివి ఏమైనా ఉంటే ఈ ఏరియా ఇట్లా ప్రెస్ చేసుకొని చూడండి. ఎనీ వన్ పాయింట్లో మీకు
పెయిన్ఫుల్ పాయింట్ దొరికిపోతుంది. ఆ పాయింట్లో వచ్చేసి మీరు మార్క్ చేసుకొని సీడ్ వేసేసుకోండి. ఇట్లా సీడ్, మళ్ళీ చెప్తున్నాను, సీడ్ వచ్చేసేసి వైట్ పార్ట్ మీ స్కిన్కి తాకాలి. ఎనర్జీ అనేది మన ఇంటర్నల్గా వెళ్ళాలి కాబట్టి ఆ వైట్ పార్ట్ వచ్చేసేసి అంటే స్ప్రౌట్ వచ్చే ఏరియా ఉంటుందో అది మీ స్కిన్కి తాకాలి. ఇట్లా సీడ్ వేసేసుకొని 6 hours కానీ మోర్ దెన్ 6 hours కానీ ఆర్ ఈవెన్ ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు. వన్ మోర్ థింగ్, బయటికి వెళ్ళినప్పుడు మన దగ్గర కలర్స్ కానీ సీడ్స్ కానీ ప్లాస్టర్స్ కానీ ఏమీ ఉండవు. అప్పుడు మనము జస్ట్ మన చేత్తో ఈ ఏరియాలో, ఇది స్టమక్ ఏరియా అని మనకు తెలుసు కదా, ఈ ఏరియాలో ఇట్లా ప్రెషర్ చేసుకుంటూ కూడా మనం ఈ గ్యాసెస్ కానీ మౌత్ అల్సర్స్ కానీ స్టమక్ పెయిన్ కానీ ఏమన్నా ఉంటే కూడా క్లియర్ చేసేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి కొంతమందికి ట్రావెల్ సిక్నెస్ ఉంటుంది. అంటే వెహికల్లో కూర్చోగానే వామిటింగ్స్ వాళ్ళకి ఎక్కువ కావడం కానీ, అదర్వైజ్ అసలు తిప్పడం, అంటే వామిటింగ్ కాదు కానీ జస్ట్ బాగా తిప్పడం అనేది ఉంటుంది. అది కూడా ఓవర్కమ్ కావచ్చు మన సుజోక్ ట్రీట్మెంట్స్ త్రూ. అది ఎలా అంటే వామిటింగ్ రాకుండా ఓన్లీ తిప్పుతుంది అని అంటే వాళ్ళు ఈ స్టమక్ ఏరియా నుంచి మౌత్ ఏరియా వరకు ఇట్లా ప్రెషర్ ఇవ్వండి అప్వర్డ్ డైరెక్షన్లో. హ్యాండ్ పొజిషన్ చూడండి, అప్వర్డ్ డైరెక్షన్లో ఇట్లా ప్రెషర్ ఇచ్చుకోండి. అప్పుడు వామిటింగ్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకు అండ్ కూల్ అయిపోతుంది బాడీ అనేది. లేదు వామిటింగ్స్ అనేది కంట్రోల్ చేయాలి అని అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా బయటికి వచ్చేసేయాలి వామిటింగ్స్ అంటే ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్, సబ్సైడ్ కావాలంటే డౌన్వర్డ్ ఇట్లా. ఫస్ట్ 15 feet ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే స్టమక్లో ట్రీట్మెంట్ ఎలాగో చూసాం కదా. నెక్స్ట్ 15 feet ఏదైనా ప్రాబ్లం ఉంటే మన కాన్స్టిపేషన్ వీడియోలో చూపించినట్టు ఈ లార్జ్ ఇంటెస్టైన్ని ట్రీట్ చేసుకుంటూ ఈ యానస్, రెక్టము ఇవి ట్రీట్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చేసి పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. అంటే నెక్స్ట్ ఇంటెస్టైన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇది వచ్చేసి ఈ ఏరియాలో వచ్చేసి బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఇక్కడ మీరు పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. అందుకనే మీరు బంచ్ ఆఫ్ సీడ్స్ తీసుకోండి. ఇట్లా బంచ్ ఆఫ్ సీడ్స్ తీసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇట్లా పెట్టేసుకోండి. 1 finger ఇక్కడ ప్రెస్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. 1 finger ఇట్లా కింద డౌన్ పెట్టుకొని సపోర్ట్ పెట్టుకొని ప్రెస్ చేసుకోవడం. అంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ బోత్ ద ఏరియాస్ ప్రెస్ చేసుకోవడానికి వీలు ఉంటుంది మీకు ఇట్లా పెట్టుకుంటే. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇట్లాంటివి ఉన్న వాళ్ళందరూ బ్లాక్ కలర్ అప్లై చేయండి అండ్ బంచ్ ఆఫ్ సీడ్స్ ఇట్లా పెట్టుకోండి. సీడ్స్ పెట్టుకున్నాక 6 hours కానీ మోర్ దెన్ 6 hours కానీ అండ్ ఓవర్ నైట్ కానీ పెట్టుకొని ఎవ్రీ ½ an hourకి ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు. ఈ ఏరియా సేమ్ లెఫ్ట్ హ్యాండ్లోనే కాదు రైట్ హ్యాండ్లోనే కూడా ఉంటుంది. స్టమక్ ఏరియా, మళ్ళీ ఈ పైల్స్ ఏరియా, రెక్టమ్, యానస్ ఏరియా ఇది వచ్చేసి ఇవి టూ కూడా పెట్టుకోవచ్చు. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎనీథింగ్ ఎవ్రీ 1.5 hourకి వాళ్ళ స్టమక్ అనేది ఖాళీ అవుతూ ఉంటుంది. అంటే గ్యాసెస్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఎవ్రీ 1.5 hourకి ఏదో ఒకటి తీసుకోండి. ఒక మీల్ లాగానే కాదు, ఎనీ ఫ్రూట్ ఆర్ ఏ వెజిటేబుల్ అంటే కీరా, క్యారెట్ అట్లాంటివి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంటెస్టైన్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు బెటర్ వాటర్ ఎక్కువ తీసుకోవడం బెస్ట్ అండ్ స్పైసీ ఫుడ్స్ తక్కువ తీసుకోండి. ఎనీ క్వైరీస్ ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.